సో ఇప్పటి నుంచి ప్రతిరోజు మళ్ళీ కిచెన్లో ఎక్కువసేపు ఉండంటే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ చక్కగా ధ్యానపూర్వకంగా వంట చేసుకుందాం మళ్ళీ అనుకున్నాను. అంటే లైఫ్ లాంగ్ చేసే పనుల్లో ఇది కూడా ఒకటని ఇప్పుడు నిర్ణయం జరిగింది. సో పూర్తి ఏమంటారు స్వాదిష్ట కానా, అన్నము పప్పు. ఇంకోటి మనం ఒక్కరం వండుకోవడం కదా, అందరికీ వేరే వాళ్ళు వండుతా అంటే ఓకే. బట్ ఈరోజు నేనేం చేస్తున్నా, సొరకాయ, ఆ తర్వాత టమాటా, ఆ తర్వాత ఉల్లిపాయ, ఫ్రెష్ కరివేపాకు నేను రాత్రి కొనుక్కొచ్చిన, తర్వాత క్యాప్సికమ్, వీటితో ఒక కర్రీ చేస్తున్నా. అంటే పని 2 రకాలుగా చేయబడుతుంది. అంటే నా కర్మ అనుకొని చేసుకోవడం, ఇది నా జీవన విధానం అని చేసుకోవడం. ఈ మాట నేను ఇప్పటికి కొన్ని వేల సార్లు చెప్పుంటా. ఎన్నిసార్లు చెప్పినా రెలవెంటే. ఎన్నిసార్లు తిన్నా అక్కడి నుంచి తింటున్నాం కదా, బోర్ వస్తలేదు కదా. అట్లా ఎన్నిసార్లు చెప్పుకున్నా మంచి మాట చెప్పుకుంటే పర్వాలే. తర్వాత పెస్టిసైడ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కొత్తిమీర అది డైరెక్ట్గా వేసుకోకుండా కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది. నేను ఎట్లా కడుగుతా అంటే సింపుల్. నేను దాదాపు కొన్ని సంవత్సరాలు ఎవ్రీడే వంట చేసుకొని తిన్నా. నాకు చాలా ఇష్టం కాదు, ఈ యొక్క ధ్యాన పద్ధతి నా దృష్టిలో రియల్ వర్క్ ఏదంటే వంట చేసుకోవడం, తర్వాత 10 మందికి వండి పెట్టడం, తర్వాత దాని నుంచి ఏం ఆశించకపోవడం. నేను వండి పెట్టాను కాబట్టి మీరు వండి పెట్టారు అట్లా అనకూడదు, మళ్ళీ చెడిపోతుంది. తర్వాత ఇది ఒక చిన్న ప్రయోగం. నేను కింద హోల్స్ పెట్టినా. ఇప్పుడు ఏదైనా చెత్త ఉందనుకో, వాటర్ గిటర్ ఉంది, దాంట్లో వంపేసుకోవచ్చు. ఇట్లా వాటర్ కిందకి కారిపోయి తర్వాత ఈ సింక్ క్లీన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది ఆకులు గీకులు ఎప్పటికప్పుడు అందులో. తర్వాత నేను వంట ఎట్లా చేస్తా, అనేక ఆగ్రతతో చేస్తా. అంటే ఇప్పుడు ఇది కర్రీ అవుతుంది, అక్కడ రైస్ అవుతుంది, ఒక 2 నిమిషాలు కలపకపోయినా పర్వాలేదని నాకు సంకేతం అందితే యోగా చేసుకుంటా. ఒక సూర్య నమస్కారాలు సెట్ చేస్తా. 1 నిమిషం టైం ఉంది, ఈ ప్లేట్ ఖాళీ ఉంది, దీన్ని కడిగేస్తా. అంటే నాకు అసలు నేను ఒక్కడిని ఉంటే అసలు నాకు నెక్స్ట్ పని ఉండదు. ఆ వంటలోనే అన్ని పనులు అయిపోతాయి. ఒక పని తర్వాత ఒక పని కాదు, అట్లా చేస్తే అలసిపోతాం మనం. తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడొక్కడ సర్దుకోవాలి. సరే మనం అందరితో ఉన్నప్పుడు ఎవరన్నా వేరే విధంగా చేస్తే మనం తప్పు పట్టడానికి లేదు, వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. బట్ నేను చేసినప్పుడు అట్లా చేస్తాను అన్నమాట. సొరకాయ అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక వెజిటబుల్. ప్రతిరోజు సొరకాయ తిన్నా, సొరకాయ జ్యూస్ ఒక చిన్న గ్లాసుడు తాగినా ఇన్నర్ ఆర్గాన్స్ చాలా బాగుంటాయి అనేది మనకు సైన్స్ చెప్తుంది. సో సొరకాయ అనేది లైఫ్ అంతా ఒక కంపానియన్గా మెయింటైన్ చేయాలి ఎవరైనా. నేను కూడా చేస్తా, అప్పుడప్పుడు మిస్ అవుతుంది, కానీ నేను మర్చిపోలే. ఇంకా నాకు 100 సంవత్సరాల లైఫ్ ఉంది. సో నెక్స్ట్ రాబోయే కాలం అంతా ఫుడ్ని నేను ఒక కల్చర్గా మారుస్తా. అంటే నేను వేరే వాళ్ళ మీద రుద్దడానికి కాదు, నేనే ప్రయోగం. ఎవరన్నా నా చుట్టుపక్కల వస్తే వండి పెడతా అంతే. నాకు ప్రతిరోజు ఒక 10 మందికి భోజనం పెట్టి చిన్న హోటల్ లాగా 10 మంది వస్తారు, ఇంతే, ఏముండదు. ఇంత అన్నం, పప్పు, చారు, సింపుల్ ఫుడ్డే. ఆల్రెడీ పచ్చడి ఉంటుంది. నిశ్శబ్దంగా ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, తర్వాత వెళ్ళిపోవాలి. చిన్న ఒక ఉపాధిలాగా ఉంటుంది కదా. ఆ పక్కన డబ్బా ఉంటుంది, 50 రూపాయలు 100 రూపాయలు వేసిపోతే నెక్స్ట్ మళ్ళీ కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ ఫ్రెష్గా. సో రేపు వచ్చే ఫ్రెండ్స్ చిన్న మెసేజ్ పెడతారు, రేపు లంచ్కి మేము ఉంటాం. ఒకవేళ నేను లేదనుకో, నేను మెసేజ్ పెడతాను రేపు ఉండట్లే అంటే ఎవరు రారు. అట్లా ఆ టైంలో ఎవరైనా వేరే వాళ్ళు చేశారు అనుకో, వాళ్ళ ఫుడ్ తినే ఉద్దేశం ఉందా రావచ్చు. అంటే నేనే చేయాలి, నేనున్నప్పుడు నడవాలనేది కూడా స్టూపిడిటీ. వర్షానికి ఎట్లయితే ఓనర్ లేరో, నువ్వు చేసే పనికి కూడా నువ్వు ఓనర్ అని అనుకోకూడదు. ఇట్ షుడ్ కంటిన్యూ. చిన్న టెక్నిక్ పాటిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్ ఖాళీగా ఉంది ఇక్కడ, ఇప్పుడు అక్కడ అన్నం అది ఉడికేలోపు 1 నిమిషం టైం పడుతుంది అన్నానికి, కర్రీకి. ఆ టైంలో ఇది క్లీన్ చేసుకుంటే అయిపోతుంది.
సో ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు పాటించే ఒక పద్ధతి ఏంటంటే వంటగది నుంచి పక్కకు పోను, ఎప్పుడు పోను. ఇట్లా కడుగుతున్నప్పుడు మనం ఈ చెత్త దాంట్లో వాటర్ పడ్డా కూడా పర్వాలే, మురిగిపోవు, ఇక్కడ నీళ్ళు కింద గారిపోతూనే ఉంటాయి. అయితే మనకు అంత మెటీరియల్ దొరుకుతుంది, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు పాత ఉంటాయి. దులపాలి. ఈ ప్లేస్ ఎక్కడిది, ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది దాని ప్లేస్, నూకేశాలి లోపలికి. తర్వాత చాక్తో పని అయిపోయింది, దీంతో పని అయిపోయింది. అప్పటికప్పుడే పని పూర్తి చేసుకుంటే అసలు పనే ఉండదు. మనిషి ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తాడు, సాయంత్రం అయిపోయా, అదే స్ట్రెస్ అవుతుంది. రెండోది, మనం చేసే పని ఒకరికి నచ్చలేదు అనుకో, బాధపడొద్దు. నీకు హాయిగా ఉందనుకో ఫైన్. మనం ఒకరిని తిట్టడం అట్లాంటివి చేయకూడదు. నేను చెప్పేది పని గురించి. నువ్వు వంట కడిగినావు బాగాలేదంటే సరే నువ్వు కడుక్కో అని చెప్పి పక్క జరుగు. ఎవరికి బాగా కడగొద్దని ఉండదు. ఒక్కసారి మిస్ అవ్వచ్చు, అర్థం చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదాన్ని లాగి పీకి లెక్చర్స్ ఇవ్వకూడదు. ఓకే సరేలే, ఏదో తెలుసు తెలియక అడిగిందిలే, నేను అడిగేస్తలే, మూవ్ ఆన్. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో కూరలన్నీ తరిగి పెట్టుకుని ఇందులో, ఇప్పుడు దీంతో పని అయిపోయింది. కడిగి దాని ప్లేస్లో అది పెట్టేయి. ఇందులో ఏం సబ్బుకి రాయని అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రెష్గానే ఉంది. తర్వాత 1 నిమిషం టైం ఉంది, చక్కగా నిలబడి యోగా చేసుకో. ప్రదర్శన కోసం కాదు, అంటే ఇప్పుడు వంట చేస్తుంటే మిగతా టైంలో వెళ్ళి సినిమా చూస్తారు కదా, వంట చేస్తున్నప్పుడు వంట దగ్గరే ఉండాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. గొప్ప గొప్ప షెఫ్ల యొక్క రహస్యం అది. వాళ్ళు చేస్తే ఎందుకు బాగుంటుంది ఫుడ్ అంటే, వాళ్ళు అక్కడే ఉంటారు, సందర్భోచితంగా ఇంగ్రీడియంట్స్ వేస్తారు. వాళ్ళకి ఎప్పుడు వేయాలో ఆ ఫుడ్ చెప్తుంది, ఆ కర్రీ చెప్తుంది. తర్వాత అన్నం ఉంచుకునే ప్రక్రియ అలాగే పెట్టు. తర్వాత ఏదైనా వంట చేస్తుంటే వస్తువు కింద పోయింది, అబ్బో గిబ్బో అనకుండా జస్ట్ ఏరుకోవాలంతే. ఎవరైనా చేస్తున్నప్పుడు కింద పోయింది లెక్చర్స్ చేయొద్దు. మనం కూడా ఎన్నోసార్లు గ్యాస్ స్టవ్ మర్చిపోతాము, ఎన్నోసార్లు పాలు పొంగిచ్చిపోతాము. ఊరికే సలహాలు ఇవ్వకూడదు. మనిషి అన్నాక తప్పు జరుగుతుంది అని తెలుసుకొని సరేలే ఓకే సరే చేసేసి ఇల్లు బాగుంటుంది, లేకపోతే అన్నీ చెడిపోతాయి. అన్నం అయిపోయింది, ఇప్పుడు ఇదేం చేయాలి, కడిగేసేయాలి. బట్టి పక్కకు పెట్టకూడదు. పక్కకు పెట్టినవా అయిపోయా, ఇప్పుడు అయిపోయింది పని. అప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఏకకాలంలో అన్ని పనులు, అన్నిటి మధ్యన సామరస్యం, నీలో ప్రశాంతత పోకుండా, చిరునవ్వు పోకుండా, అలా గనక జరిగిందనికే అదే యోగం అంటే. యోగం అంటే హిమాలయాల్లో ఉండడం కాదు, ఎక్కడున్నా నీతో నువ్వు సామరస్యం చెడకుండా, నీ చుట్టుపక్కల వాళ్ళతో గడబిడి కాకుండా, నీ మనసులో గందరగోళం లేకుండా, నువ్వు ఎప్పుడు చేస్తున్నా సేమ్ ఉండాలి వర్క్, కానీ బోర్ రావద్దు. సో మెకానికల్ కూడా సేమ్ ఉంటుంది, కానీ బోర్ వస్తుంది. ఎందుకంటే అది నీకు తెలిసి చేస్తలేవు, ఎవడో చెప్పాడు కాబట్టి చేస్తున్నావు. అట్లా కాకుండా తెలిసి చేయాలి. ఇలా చేస్తే బాగుంది కనుక చేస్తుంది. సో రామకృష్ణ పరమహంస లాంటి వాడు ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా ఏంది, జీవితం అర్థం కావాలంటే ఏం చేయాలి, జ్ఞానోదయం పొందాలంటే ఏం చేయాలి, ఎక్కడి వస్తువు అక్కడ పెట్టు, ఇంతే. ఇది చిన్న సలహా అనుకునేరు, దిమ్మ తిరిగే సలహా. మనిషి చేయడు, ఎక్కడి వస్తువు అక్కడ పెట్టాడు, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయడు, ఎవరితో ఎట్లా ఉండాలనో అట్లా ఉండడు, ఎంత మాట్లాడాలనో అంత మాట్లాడాడు, ఎప్పుడు ఎక్కువనో తక్కువనో. ఉప్పు సరిపోయినంత, మరి మాట సరిపోయినంత ఉండొద్దా, చూపు సరిపోయినంత ఉండొద్దా, కోపం వస్తే ఆ కోపం కూడా సరిపోయినంత ఎక్కడో చోట ఆపేసా. అదే కూడా చెప్పాడు, అట్లా తెలుసుకోవాలి. సో నీ మాటల వల్ల ఇంకా చెడిపోతుందంటే ఆపేసేయి, నీ సలహా అక్కర్లేదు, ఇంకా చెడిపోతుంది. అది కావాలని చెడగొడుతున్నావు అంటే నీకు చెప్పడం వల్ల తృప్తి కలుగుతుంది, ఒక వ్యక్తి మార్చడం మీద నీకు ఆసక్తి లేదని అర్థం.
నిజంగా మార్చాలనుకున్నవాడు ఆగుతాడు. వాడు మారడు. నాలో ఉన్న అక్కసంతా కక్కోవాలనుకున్నాడు, వాడు గంటన్నర సేపు అరిచి తిట్టి ఏడ్చి వాడు రిలాక్స్ అవుతున్నాడు. వాడు పక్క వాళ్ళ మీద ధ్యాస లేదు. దుర్మార్గుడు వాడు, పరమ దుర్మార్గుడు వాడు. అట్లాంటి వాళ్ళతో జీవించొద్దు ఎవరు. అంటే సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయిన వాడు. అంటే నాకు నచ్చాలి, నా మాట నెగ్గాలి. తర్వాత ఏమైనా కవర్లు గివర్లు పడేయాల్సి ఉంటే అది అయిపోయేలోపు అన్నం అయిపోయింది, బంద్. ఇప్పుడు ఏం చేసిన అన్నం చల్లగా అయిపోతుంది. అందుకని ఎట్లనే ఒక 1 అవర్లో తింటా. అందుకని నిన్న ఒక హాట్ బాక్స్ కొనుక్కొని పొద్దున్నే క్లీన్ చేసి ఫ్రెష్గా పెట్టుకున్నా. ఇప్పుడు అన్నం తీసుకొని చక్కగా హాట్ బాక్స్ వేసి పెట్టేసుకుంటే 1 గంటన్నర తర్వాత ఎవరైనా తిన్నా కూడా ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది, నెక్స్ట్ ఉపయోగపడదు, కడిగేసేయాలి. వడ్డిస్తున్నాడు, ఒక మెతుకు కింద పడ్డది, తీసి అందులో వేసేసుకోండి. ప్రధానికి లెక్చర్స్ ఇవ్వకండి. అన్నం వేస్ట్ అవుతుందని పీకులాడే వాళ్ళని చూసి నేను, మరి శక్తి వేస్ట్ అవుతుంది, మరి అది గమనించవా? అది లెక్కలోకి తీసుకోరు, ఎందుకంటే దానికి పైసలు ఖర్చు అయితే లేవు కదా. సో పైసలు ఖర్చు అయిన దానికి కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడు మనిషి, దుర్మార్గుడు. పైసలతో సంబంధం లేదు మాటకి, బాగుతూనే ఉన్నాడు. తర్వాత ఓ చిన్న పద్ధతి ఎవరన్నా పాటించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం రోజంతా వాడే గంటలు ఉంటాయి. ఈ గంటల కోసం ఏం చేయాలి? ఒక చిన్న పాత్ర పెట్టాలి, చిన్నది ఏదన్నా ఇట్లాంటి పాత్ర పెట్టి అందులో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి మనం అందులో పెట్టేసుకో. ఇప్పుడు కర్రీ అయిపోయింది, కర్రీ వేసేసుకున్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఆ కర్రీ తీసుకొచ్చి అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ దులుపుకుంటే ఫ్రెష్ వాటరే కాబట్టి, అంటే అన్నం కాబట్టి అందులో మలినం ఏమీ లేదు, నువ్వు హాయిగా మళ్ళీ వాడుకోవచ్చు. తర్వాత ఇలా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ 2 నిమిషాలు కడుక్కోవచ్చు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. రెండోది, అందరు ఎవరు వాడినా అందులో పెడతారు. అట్లా ఇప్పుడు నువ్వు అన్నం కలిపినావు, ఇక్కడ పెట్టి అన్నీ అంటుతూ ఉంటుంది. అందుకని ఒక గుంతలు పెట్టాలి. ఈ చిన్నవి పాటిస్తే అసలు పని ఉండదు. అసలు ఫుడ్ చేసుకోవడం అనేది ఎంత గొప్ప బ్లెస్సింగ్ అంటే, అది అదృష్టం ఉండాలి అసలు ఫుడ్ చేసుకోవడం అనేది. అందరికి రాదు అవకాశం, వచ్చినా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మమ్మీ జల్ది తీసుకురా మమ్మీ. ఒకసారి నా అమ్మకు వండి పెట్టరారా మీరు? అంటే మీరు సంపాదిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వండి పెట్టాలి కాదు. వాళ్ళు చేసే పనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే అట్లీస్ట్ 50,000 ఇవ్వాలి. మనం దాన్ని గుర్తించాం, ఎందుకంటే సెల్ఫ్ సెంట్రిక్, ఈగోయిస్టిక్ మెంటాలిటీ. ఈరోజు టమాటా ఎక్కువ వేయలే. సొరకాయ కర్రీని 90% ఊరికే టమాటా అనేది, ఆ రసం కొంచెం కలిస్తే కొంచెం పులుపు, చింతపండు వేసేప్పుడు టమాటా వేసేప్పుడు పులుపు వస్తుంది అనేది ఒక చిన్న అబ్జర్వేషన్. కొంచెం మంచిగా మగ్గాలనుకో, ఇందులో ఒక చుక్క వాటర్, నేనేం చేస్తా, చివరిలో కాకుండా మగ్గుతున్నప్పుడు ధనియాల పొడి వేస్తా. సో ఆ ధనియాల పొడి యొక్క సారము ముక్కలకు పట్టుకుంటాం. ఆ తర్వాత ఒక మూత మూసేస్తే బ్రహ్మాండంగా. కిల తీయని పలుకులలో సో వంట చేస్తున్నప్పుడు ఆ ఫుడ్ నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ సలహా కాదు, నేను పోను. నేను ఎప్పుడు వంట చేసినా ఇక్కడే ఉంటా. ఆ 45 నిమిషాలు ఇక్కడే ఉండి ఆ కర్రీ అయ్యే విధానాన్ని బట్టి హీట్ పెంచుతూ తగ్గిస్తూ అదొక ఆటలాగా, ఒక మెడిటేషన్ లాగా చేసుకోవచ్చు. ఇంకోటి, అది మన జీవాధారమైంది, దాన్ని మనం పని అనుకోకూడదు, దాన్ని పూజ అనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కూర అయిపోయేలోపు మనకేం కావాలి? ఈ గంట ఇందులో పెట్టేస్తుంది. తర్వాత ఈ గ్లాస్తో పని అయిపోయింది. మంచి చాకులు కొనుక్కోండి, కకృతి పడకండి. ఎంతసేపు పైసలు 1000 రూపాయలకు ఒక చాకు దొరికి తెచ్చుకోండి. చాకు అనేది ఒక ఎక్స్పీరియన్స్. నేను కొంటానా కొననీయరు. అందుకని నేను ఎప్పుడన్నా కిచెన్ వచ్చినప్పుడు ఎవరైతే డబ్బుల గురించి ఎక్కువ చర్చించారో అట్లాంటి వాళ్ళ సమక్షంలో మనం వస్తువులు కొనుక్కో, లేకపోతే ఊరికి చర్చిస్తారు. 1000 రూపాయల చాకు మొత్తం ధమాక్ అంతా ఖరాబ్ అయిపోతుంది, చెప్పలేక చావాలి.
సినిమాలకు చీరలకు వేలు పెడతారు, లిప్స్టిక్లు పెడతారు, చాకులకు పెట్టకూడదు. మంచి చాకు దొరుకుతాయి. చైనీస్, జపనీస్ వాళ్ళది కలినరీ ఆర్ట్కి చాకు వాడతారు. అన్ని చాకులు కావు. చాకు ఇట్లంటే బ్యూటిఫుల్ కట్ అయిపోతుంది. గట్టిగా ఉన్న వాటిని, మెత్తగా ఉన్న వాటిని, చెక్కు తీసే వాటిని. ఇంకో విషయం తెలుసా, ఎవడైతే షెఫ్ ఉన్నాడో ఆర్టిస్ట్ తన బ్రష్లను ఎట్లయితే క్యారీ చేస్తాడో ఎవరికి ఇవ్వకుండా, ఆ షెఫ్ కూడా తన చాకులను ఎవరికి ఇవ్వడు. తన దిండు, తన పరుపు, తను తినే కంచము, తను వంట చేసుకునే చాకు, తను రాసుకునే పుస్తకం, ఇవన్నీ ఎవ్వరికి ఇవ్వకూడదు. నీవవి. వేరే వాళ్ళు యాక్చువల్గా అడగొద్దు, ముట్టుకోకూడదు. ఇప్పుడు నేనున్న మన ఇంట్లో 4 ఉన్నారంటే 4 చాకులు 4కి ఉండాలి. వాళ్ళ ప్యాక్. నేను వంట చేసుకోవడానికి వస్తే నా పౌచ్ పెట్టుకొని వచ్చి ఓపెన్ చేసుకొని చాకులన్నీ వాడి మళ్ళీ కడుక్కొని నేను తీసుకొని నా బెడ్రూమ్లో పెట్టుకుంటాను. ఇట్ ఇస్ వెరీ పర్సనల్. నేను భవిష్యత్తులో చేస్తాను. సో ఎప్పటి పనో అప్పుడే చేయడం మీద ఒకసారి దృష్టి పెట్టండి, మీరు ఆశ్చర్యపోతారు. అసలు చాలా సమయం ఉంది మనకు. మనం ఆ మధ్యన గ్యాప్లో ఖాళీగా ఉంటున్నాం. ఖాళీగా ఉండొద్దు. ఆ గ్యాప్లో కూడా పని చేయాలి. ఇప్పుడు ఇది ఉంది, ఆ కొరైపోయేలోపు సర్దేసుకోండి మొత్తం. తర్వాత సర్దుకోవడం నో. తర్వాత అన్నవా అయిపోయింది. మనం మనుషులం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. ఇట్స్ ఓకే. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ వంట పూర్తయింది. జస్ట్ ఇది ఏమంటారు, కొత్తిమీర చల్లుకుంటే పని అయిపోతుంది. మరి ఈ గిన్నెలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? ఆల్రెడీ కడిగిన గిన్నె. ప్రతి దాంట్లో ఒక నైపుణ్యం ఉంటుంది. దాన్ని ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి, ప్రదర్శించడానికి కాదు. రెండోది, పూర్తి సమర్పణాభావంతో చేసినప్పుడే దాని యొక్క మజా, దాని యొక్క జిస్ట్ అనేది మన శరీరానికి, మన మనసుకి పరిచయం అవుతుంది. లేకపోతే మన కర్మ లైఫ్ అంతా వంటలు చేస్తున్నా అలసిపోయినా అనే మాట్లాడతారు. నేను లైఫ్ అంతా చక్కగా వంట చేసాను, ఎంత బాగుందో అని ఎవడు అనాలి అసలు. యాక్చువల్లీ అట్లా అన్నారు. సో వంట అయిపోయింది, కిచెన్ క్లీన్ అయిపోయింది, వంట సామాన్లు కడగవేయబడ్డాయి. ఎట్ ద సేమ్ టైం ప్రశాంతంగా ఉన్నా, నాకు పని దొరికింది. కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో జస్ట్ సరిపోయినంత ఉప్పు కారం వేసుకోగలిగితే చాలు. సొరకాయ ముక్కలు నేనైతే కొంచెం సగం ఉడికి తింటాను. అందరు తినలేకపోవచ్చు, కాసేపు మగ్గని. అంటే మన కోసమే వండుకోవాలని కాదు. ఇప్పుడు నేను ఒక్కడిని తినాలనుకుంటే నేను కొంచెం కూర పక్కకు తీసుకుంటాను. తీసుకొని ఇంకాస్త ఉడికించి వివరాలకు పెడతాను. ఇప్పుడు ఏం కావాలి? నెక్స్ట్ ఉప్పు వేస్తాం, తెచ్చిపెట్టుకో. నెక్స్ట్ కారం వేస్తాం. అంటే మైండ్ని ప్యూర్ ట్యూన్లో ఉంచుకొని పని చేస్తే ఒకసారి చేసి చూడండి ఒక గంట సేపు. ఫస్ట్ ప్రిన్సిపల్, కిచెన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఇంతే. నువ్వు వంట అన్నం అవుతుంటే అక్కడే ఉండు. ఖాళీగా ఉండకుండా సర్దు. 1 నిమిషం టైం పడుతుంది. ఆ నిమిషం డూ సంథింగ్, మళ్ళీ కమ్ బ్యాక్. మళ్ళీ ఒక హాఫ్ మినిట్ టైం పడుతుంది. ఏదో కడిగి చెత్తుంటే వేసేసిరా, మళ్ళీ కమ్ బ్యాక్. అందులో ఏదో పని ఉంది, కలుపు. ఇంకొక 3 నిమిషాలు ఏం కాదు, సిమ్లో పెడితే 3 నిమిషాలు చక్కగా యోగా చేసుకో. నువ్వు బుక్ కూడా చదువుకో, మంచి టైం పాస్. హాయిగా ఇట్లా కూర్చొని చదువుకోవాలి బుక్. పే అటెన్షన్. బాగుంటుంది. లైఫ్ బాగాలేదని ఎవరు అంటున్నారో వాళ్ళు అపార్థం చేసుకోవడమే. నేను నా ఆత్మకథలో ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా. నా జీవితంలో అర్థం కావలసింది అంతా, జరగవలసిందంతా ఏకకాలంలోనే జరిగింది అని నేను గుర్తిస్తున్నాను. ఎట్లా? ఒక పెద్ద చెట్టు పెరిగినప్పుడు అదే రోజు కాండము కొంచెం పెరుగుతుంది, అదే రోజు ఆకు కొంచెం పెరుగుతుంది, అదే రోజు కాయ కొంచెం పెరుగుతుంది, అదే రోజు మొగ్గ కొంచెం పెరుగుతుంది, అదే రోజు బెరడు కొంచెం పెరుగుతుంది, అదే రోజు ఇంకేదో కొంచెం, అన్నీ పెరుగుతాయి ఒకటి రోజు. కాయలంతా ఒక రోజు పెరిగి
ఆకులంతా ఒక 2 రోజులు విరిగి, కాండం తర్వాత అట్లా ఉండదు. ఏకకాలంలో అంత వ్యాప్తిస్తుంటుంది. అంటే ఏకకాలంలో నువ్వు అన్నిటినీ గుర్తించినప్పుడు అక్కడ ధ్యాన స్థితి ఉంది. సపరేట్గా ధ్యానం చేయడం లేదు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు భూమి మీద. ఎవరైతే సపరేట్గా నాకు మెడిటేషన్ టైం అయింది అయిపోయి బోల్తా పడ్డాడు వాడు ఆల్రెడీ, వాడిని పక్కదో వాడిని ఇరికిచ్చారు ఆల్రెడీ. ఈ విషయం చెప్పాలంటే కూడా మనుషులకు ధైర్యం సరిపోదు. అమ్మో పెద్ద పెద్ద ధ్యానులు ఏమంటారు ఏమని అనుకోని. సత్యం ఇది. ధ్యానము చేసేది కాదు, నువ్వు చేస్తావు అంటే కర్తభావన మిగులుతుంది. నువ్వు ఏడ చేస్తావు ధ్యానం? నీ బొంద చేస్తావు. తర్వాత ఏదన్నా ఒక మంచి పాట పెట్టుకొని ఆ వంట అయిపోయేలోపు ఆ పాటని మాటి మాటికి విని, ఆ పాట ఎవరు రాశారు, దాని సాహిత్యం ఏంది, దాని అందం ఏంది, దాని సాహిత్యంలో ఉన్న పదాలకున్న అర్థాలు ఏంది, ఆ పాటతో పాటు ఆ సింగర్తో పాటు కలిపి పాడడం, ఇదంతా చేయొచ్చు. అప్పుడు ఒక సంవత్సరంలో నీకు అట్లీస్ట్ 365 సాంగ్స్ నువ్వు విన్నావు మంచి పాట. దానికోసం రేపు వంట చేస్తున్నాను మంచి పాట చెప్పండి అని అడుగు ఫ్రెండ్స్ని. పనికిరాని విషయాలు మాట్లాడే బదులు ఆస్క్ గుడ్ క్వశ్చన్స్. ఏదైనా మంచి పాట, హిందీ పాట ఏదైనా మంచిది ఉందా? అప్పుడు నాలాంటి వాడు చెప్తారు చాలా మంచి పాట ఉంది. బరాదర్ అనే సినిమాలో భూలా నహీ దేనా జీ భూలా నహీ దేనా జమానా ఖరాబ్ హై దగా నహీ దేనా జీ దగా నహీ దేనా, ఈ పాట. లేకపోతే మన వందే మాతరం ఎంత బాగుంది. కోటి 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 కంఠ కల కల నినాద కరలే కోటి కోటిర్భుజై ధృత కర కరవాలే అబలా కే నోమా ఎతో బోలే నమామి తారిణి బహుబలధారిణి రిపుదల వారిణి మాతరం వందే మాతరం. ఎంతో 20 సార్లు తింటాం కదా, అంతే. గుర్తుపెట్టుకోవాలి, ఊరికే వింటూ ఉంటే వస్తుంది. ట్యూన్స్ అట్లే గుర్తుంటాయి. ఖయాలో మే కిసీ కే ఇస్ తర్హే ఆయా నహీ కర్తే కిసీ. తాళం నేర్చుకోండి మంచిగా. ఖయాలో మే కిసీ కే इस तरह आया नहीं करते किसी को बेवफा के తడుపాయా. మర్చిపోద్దు కూర, అది కూడా ఇంపార్టెంట్. నహి అంటే ఎందులోనూ కొట్టుకోపోవద్దు. నేను నెక్స్ట్ నేను చెప్తే ఒక పెద్ద ఆయన ఆశ్చర్యపోయింది అసలు. బాబు ఎవరు బాబు నువ్వు అంటే, మీరెవరు సార్ అంటే, నేను ఇట్లా అదే మన అలంపూర్ దగ్గర బ్రాహ్మణ అది ఉంటుంది, దాంట్లో నేను ఒక పండితుడిని. అవునా, ఏం సార్ ఇట్లా ఫోన్ చేస్తారంటే, నేను లేక ఎవరో మా మనవడు పెడితే నీ టాక్ చూశానయ్యా. ఫస్ట్ విన్న మాట ఏంటంటే తన్మయత్వం అనేది ఒక రోగం అన్నావు. నా జీవితం అంతా తన్మయత్వం కోసం ట్రై చేసినాయా. తన్మయత్వం అంటే తెలుసా? ఒళ్ళు మర్చిపోవడం. ఇప్పుడు ఎవరో కౌగిలించుకున్నా, ఒళ్ళు మర్చిపోయి, అప్పుడే తప్పు జరుగుతుంది. నెవర్ ఫర్గెట్. నీవెవరు, దేన్ని మర్చిపోవద్దు. అలాగని అతిగా పట్టుకోవద్దు. చిన్న స్పృహ. వాచ్మెన్ ఉంటాడు చూసినావా, ఆ వాచ్మెన్ ప్లేస్లో నీ బాడీకి నువ్వు ఉండట్లా, చూస్తూ ఉండు దాన్ని. పొట్టలావేంది లోపలికి పంపి, అతి చేస్తున్నావు నువ్వు గుర్తించను, తగ్గించు. మాట్లాడుతున్నావు, అది గుర్తిస్తూ ఉంటుంది. అది దానికి హెచ్చు తగ్గులు ఉండవు, దానికి స్వపరాలు ఉండవు, ఎరుకకి. బ్రూటల్ రియాలిటీ అది. తన్మయత్వం ఒక రోగం అంటివి, అంటే మంచి రోగమే కానీ ఆ రోగం వద్దంటివి. నా జీవితంలో ఇట్లా ఎవరు చెప్పలేదు నేనంటే, అవును సినిమాలు అవే చెప్తున్నాయి తన్మయత్వం. అసలు నేను అతని పాట వింటూ తన్మయత్వాన్ని పొంది, అది అంతా నిన్ను నువ్వు మర్చిపోయే ప్రక్రియ. తన్మయత్వము కాదు కావాల్సింది, నీ స్పృహ కావాలి. ఇప్పుడు పాట పాడు తన్మయత్వం పొందకు, ఎరుకలో ఉండు. పాటల్లో నిలబడు, పాటలు కొట్టుకపో. ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగానే అనిపిస్తున్నాయి కానీ నేను చెప్పింది కాస్త అధ్యయనం చేసే తప్ప తెలియదు. కూర ఉడికిందో. ఓం దనానానం
తర్వాత అందం ఇంపార్టెంట్. అందరు చాలామంది ఇట్లా ఫుడ్ చేసుకొని తింటారు, ఆర్ట్ని మర్చిపోతారు. మనిషి ఒక్కడే ఆర్ట్ని అర్థం చేసుకోగలడు. ప్రకృతిలో కుక్క ఉన్నది ఉన్నట్టు తింటుంది. బురదలు ఉంటే బురదలు మనిషి తుడుచుకుంటాడు, దాన్ని అందంగా అలంకరించుకుంటాడు. టమాటాని ఎట్లా కట్ చేయాలో అటువంటి చాకు తెచ్చుకుంటాడు. బట్టలకు ఏ రంగు ఉండాలి, కిందే ఉండాలి, ఆర్ట్ ఉంది. సో మరి వండుతున్నప్పుడు ఆర్ట్ ఉండొద్దా? దృష్టి పెట్టు. ప్రజెంటేషన్ ఈరోజు ఇంటికి వచ్చినప్పుడు నీకు నువ్వు ఒక్కడివే ఉన్నా, మా హరి వేసుకుంటాడు అట్లా. అసలు అంత శ్రద్ధని ఇవ్వడం చూడండి. తను ఒక్కడే ఉంటాడు. ప్రతిరోజు ఫుడ్ చేసుకున్న తర్వాత తన ఫుడ్ని తానే ప్లేట్లో పెట్టుకుని అందంగా బ్యూటిఫుల్గా అలంకరించి దాన్ని ఫోటో తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తింటాడు. ఆ ఫోటో ఏదైనా ఊరికి దాన్ని వీడియో చేస్తాడు. ఎవ్వరికి చూపించాడు, ఎవ్వరికి ప్రమోట్ చేయడు. చూసావా అని ఎట్లా చేశాను, లైక్ కొట్టండి సార్ అన్నాడు. ఆర్ట్ ఇంపార్టెంట్ గుర్తించిన వ్యక్తి. నడుస్తున్నా, తను డ్రెస్ వేసుకున్నా, మనకు నచ్చదా వదిలేద్దాం. మనకు చాలా నచ్చవు. కొందరికి హిమాలయాలు నచ్చవు, కొందరికి అరుణాచల్ కొండ నచ్చదు, కొందరికి చలి నచ్చదు, కొందరికి ఎండ నచ్చదు, కొందరు సూర్యుడు నచ్చడు. బోల్డ్ నచ్చవు మనిషికి. విషయం అది కాదు. ఆర్ట్ ఏదైనా వండినప్పుడు ఇట్ షుడ్ లుక్ బ్యూటిఫుల్. మనకు చాలా కలర్స్ ఉన్నాయి, గ్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఆర్ట్ని మనం పెడదామా, సరదాగా పెట్టి ముగిద్దాం. తింటారు కదా. కూర అయిపోయింది. ఇది సర్వ్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క తినేస్తారు. అక్కడ రా వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది. ఈ బాబు బుజ్జి ఉండొచ్చు, చిన్న మధ్యలో లేదు. సో కూర అయిపోయింది. తర్వాత ఇవి పెట్టేసి చివరివి కత్తెర ఉంది, చాకు ఉంది, సరే కడిగి ఒక ఎక్కడదక్కడ కరెక్ట్ టైం చేసుకోండి. 30 సెకండ్స్. ఎందుకంటే లేతగా ఇప్పుడే ఉన్నాయి పచ్చిగా, అందుకని తొందరగా క్లీన్ అయిపోతాయి. ఇంకోటి వస్తువులు రోజు వాడేవి, నెలకోసారి వాడేవి, సంవత్సరానికి ఒకసారి వాడేవని లెక్క ఉంటుంది. కాస్త కామన్ సెన్స్ ఉంటే అర్థం చేసుకోవచ్చు అని చెప్పే మాట. రోజు వాడే వాటిని ఎక్కువ కడగక్కర్లేదు. ఇప్పుడే ఇది కూడా కడుక్కోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లోకే టాటా బాయ్ బాయ్. ఎంజాయ్ యువర్ వర్క్. ఎవరో చూడడానికి కాదు, మీరు ఆస్వాదించండి. సమయాన్ని మర్చిపోవడానికి కాదు, సమయంలో నిలబడండి. టైం ఇది మనకున్నది ఒక్కటి టైం. అందరికీ, మోదీ గారికైనా, నీకైనా, నాకైనా, జీఆర్ స్వామికైనా ఆస్తులు వేరుండొచ్చు, అందం, సమయం అందరికి ఒక్కటే ఉంది. ఎవ్రీడే అందరికీ 24 అవర్సే. దాన్ని పూర్తి ఆర్ట్గా, ఒక స్పృహలో, అన్ని పనులు సమశ్రద్ధలో చేస్తే బాగుంటుందని నేను నా అనుభవంగా చెప్తున్నా. మీరెవరు పాటించినా పాటించకపోయినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. టాటా బాయ్ బాయ్. రిసరస్ వయసు.